32వ అధ్యాయం. శంకులాదాయుడు. శ్రీ అగస్త్యుడు. మోక్షసుఖం అయత్న సాధ్యమై ఉండగా దుర్లభమైన అల్పమైన ఐహిక సుఖముల కోసం అరులు దర్శనం వెర్టి కాదా? యజ్ఞహేతువులైన ద్రవ్యము, దేశము, కాలము, కర్మము, మంత్రము, కర్త మొదలైన శుద్ధ వస్తువులు ఎక్కడా? నికృష్టమైన వ్యాపారములు చేయు నీచ మానవులు ఎక్కడా? కలియుగంలో మహేశ్వర భక్తియే ఇహపర సుఖములకు ఆలవాలం. కాలకర్మల భయాన్ని పోగొట్టే శివశంకరుని ఆరాధించాలి. లింగ పూజ చేతనే శివుడు సులభంగా వస్తూ అగును. అటువంటి శివలింగమును ఎటువంటి వ్యయం లేకుండానే ఇసుకతో నిర్మించుకోవచ్చును. ఇక పూజకు అంతటా లభించే గరికయే చాలును, నీరే చాలును. భక్తితో సమర్పించే నైవేద్యం ఇది సాధారణమైన శాఖమైనా సరిపోవును. ఈ విషయంలో ఒక పురాతన చరిత్రాన్ని ఇప్పుడు వినగలరు. చోళభూపతి ఏలుబడిలో సుసంపన్నమైన దేశమంతటా ధాన్యాలతో సమానంగా లభించే మంచి ముత్యాలు గల వరి పొలాలు ఉండేవి. ఆ ముత్యాలు అడవులలోని వెదురు పొదల కణుపుల నుండి జాలువారగా వర్షపు నీరు సలయాల నీరుతో కొట్టుకుని వచ్చి వరి కేదారాలలో చేరినవి. చక్కటి కావేరీ నది జలప్రవాహాలతో దేశమంతా సుభిక్షమై ఘన సంపన్నమైంది. ఆ నదీ తీరంలో కర్ణమంగళం అనే ఊరిలో చాతుర్వర్ణముల వారు చతురాశ్రమ పాలనా తత్పరులై నివసించేవారు. అక్కడ శంకులాదాయుడు అనే గాంగేయ వంశహాలికుడు నివసించేవాడు. అతని ఇంటికి 2 క్రోసుల దూరంలో పరమశివుడు అధిష్ఠించే శివస్థలం ఒకటి ఉంది. అతడు బాల్యం నుంచే అనన్యమైన శివభక్తిని తన ఊపిరితో పాటు పొంది ఉన్నాడు. ఆహా శివ, ఈ ఒక్క నామంతో ఈ జన్మయే కాదు, ఎన్ని జన్మలైనా బతికేయలేమా? ఏ కష్టం వచ్చినా ఏమి, ఏ నష్టాల మీద పడినా ఏమి, రాని రాని కష్టాలు, రాని రాని నష్టాలు, అరిష్టాలు. శివ, భవ, హర, భర్గ, సర్గ, శర్వ, సర్వ, మృడ, ఈర్జ, కాల, మహా, గురు, దొర, దొర, ఈ ఒక్కవరే ఇవ. ఏ కష్టాలు వచ్చినా, ఏ నష్టాలు అరిష్టాలు పండినా నీ నామం సదా నా నాలుగుపై పాడించాలి, నా మనసును రాపాడించాలి, నా హృదయాన్ని ఆడించాలి. ధన్యం ధన్యం, ఈ జన్మ మరీ ధన్యం సూలి. ఈ ఒక్క నామంతో శివ అంటూ జీవించేస్తా. ఆనందపు గనులు తవ్వుతూ అనురాగు హరిమ నిర్మిస్తూ ఆకాశాన్ని నింపేస్తా. నీ ప్రేమతో సందేహించు దేవా, ఈ ఒక్క వరం నాకు. ఇలా ఈ భక్తుడు భగవంతుణ్ణి మనసారా ప్రార్థించేవాడు, ప్రేమించేవాడు. అతడికి కాలం అదృశ్యమైంది. ఒకటే లోకం అన్నట్లు అతడికి ఓ నియమం కూడా ఉంది. నడుము విరగని కొత్త బియ్యం సంపాదించి వాటిని రుచికరమైన శాఖపాకాలను పాకశాలలో బ్రాహ్మణుల చేత వండించి మామిడి పిందెల ఊరగాయ, పెరుగు మొదలైన తట్టలో సర్దుకొని భార్య నెత్తికెక్కించి ఆమెతో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళేవాడు. తాను శూద్రుడొకడి చేత నైవేద్యములను అర్చకుల చేతికిచ్చి తాను గర్భాలయమునకు ఈవలుగా నిలబడి జానతత్పరుడై ఇలా ప్రార్థించేవాడు. తండ్రి, నేను తెచ్చిన వంటకాలను నువ్వు ఆరగిస్తేనే నేను ఇంటికెళ్ళి ఎంగిలి పడేది. లేదంటే ఇదిగో ఈ కొడవలతో నా పీకను తరుక్కుంటా, ఆపై నీ ఇష్టం. భక్తశంకరుడు శంకరుడు అతని నిష్కపట భక్తికి వశుడై ఆ పదార్థములను రుచి చూచుటయే కాక తాను తిన్నప్పుడు వచ్చే శబ్దాలతో ఆ భక్తుని చివరకు పండుగ చేసేవాడు. దానికే శంకులాదాయుని కడుపు నిండగా మిగిలిన పదార్థాలను ఇంటికి తీసుకెళ్ళి ఆ ప్రసాదముని రాత్రి భోజనం చేసేవాడు. ఇది అతని ముఖ్యమైన దినచర్య. అతడు నక్త భోజనం చేశాడంటే ఆ ఉదయం అతడు శివుడు ఆవకాయ ముక్కను తిన్న పరపరధ్వని విన్నాడన్న మాటే. ఈ విధంగా 16 వసంతాలు నిర్విఘ్నంగా సంతోషదాయకంగా గడిచిపోయింది. భగవంతుడు అతనితో ఒక చిన్న ఆట ఆడుకో సంకల్పించాడు. శివుడు సంకల్పించగానే మహామారి ప్రకోపించి అనావృష్టి ప్రబలి గోవులన్నీ నశించినాయి. పంటలు నాశనమైనాయి. భూమి బీటలు వారింది. శంకులాదాయుడు
ఆత్రపడక తనకు ఉన్న కొద్దిపాటి కొండలో ఎలాగో ధాన్యాలు, ఉలవలు, చామలు మొదలైన పండించి తన వ్రతాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక సోమవారం నాడు అతడు అతి కష్టం మీద పంచగవ్యములు, కొబ్బరికాయలు, అభిషేక ద్రవ్యములు తన నిత్యం నైవేద్యంతో పాటుగా తట్టలకు ఎత్తుకొని భార్యతో ఆలయాన్ని బయలుదేరాడు. భక్తిమతి భార్య పూజా ద్రవ్యాల బరువు నిద్ర మోసుకుంటూ మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉండగా అతడు అల్లదిగో శివాలయ గోపురం, త్వరగా అడిగేయి అని హెచ్చరించాడు. ఇట్లా మాటిమాటికి వెనక్కి తిరిగి కేకలు పెడుతూ ఉండగా అతడి కాలికి ఎదురు దెబ్బ తగిలి పడిపోయినాడు. ఆనాడు అతని నెత్తిపై తట్టలో ఉన్న నైవేద్య పదార్థాలన్నీ కింద నెరియలలో పడి పనికి రాకుండా పోయినాయి. వాటిని ఇక పోగు చేసి జాగ్రత్త చేయడం సాధ్యం కాలేదు. పైన తలను మార్చే ఎండ, కింద పాదాలను కాల్చివేసే వేడి, గాడ్పుకి శోషించిన శంకరరాయునికి ఈ దుర్ఘటన దుస్సహమైంది. ఇన్నేళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగిన తన వ్రతము ఈనాడు ఇలా భంగమైంది. నేలపై పడి ఉండే అతడు కడసాలుగా శివుని ధ్యానించి తన మరులోని కొడవల్ని తీసి కుత్తుగను ఉత్తరించుకోపోయినాడు. అంతలో అతడి చేతిని ఒక మృదువైన బంగారు చేయి పట్టుకొని ఆపేసింది. శంఖలాదాయుడు ఆశ్చర్యపడి చూడగా ఆ నెరియలోంచి మహత్ప్రకాశమానంగా శివుడు ఆవిర్భవించాడు. నేలపై పడిపోయిన నైవేద్యములు శంకరుని నోట నములుతుండగా కనిపించినాయి. అరే, అదేమి? ఊరగాయలోని మామిడి పిందెను నవ్వుల్చున్న పరపరా శబ్దం. అతని చేతిలో ఉన్న ఆయుధమును శివుడు తన చేతితో తీసేశాడు. ఇలా వేళగాని వేళ, చోటుగాని చోట దర్శనమిచ్చిన ఆ దయాళు పరమేశ్వరుని ఆ పుణ్య దంపతులు భక్తితో సేవించుకున్నారు. దేవతలు కురిపించిన పుష్పాలతో వారి శిరస్సులు నిండిపోయినాయి. మహేశ్వరుడు వారికి సాయుధ్య ముక్తిని అనుగ్రహించి కైలాసాన్ని మరలిపోయినాడు. జటాకోటి నిబద్ధ చంద్రాఢ సుందరుడవు ఉమారమణుడు నేల నరిలో ఆవిర్భవించిన చోట స్వయంభూలింగం ఉద్భవించి పూజలు అందుకుంటోంది. అన్న పదార్థాలు పడిన చోట ఒకటి చేత ఆ క్షేత్రములకు తండ్రుల శ్రేణికాపురం అని ప్రసిద్ధి వచ్చింది. ఇప్పటికీ అక్కడ భక్తుల చేత సమర్పింపబడిన సశాక ఆమల సలాటకమైన భోజనమును శివుడు ఆరగిస్తూనే ఉన్నాడు. శివమహిమ అపారం, అవామాస గోచరం. హరహర మహాదేవ. 33వ అధ్యాయం. గొల్లవాడు గోనాథ. శ్రీ అగస్త్యుడు. మోక్షకాముకులైన వారు శివునికి శాస్త్రవిహితములైన సేవలు సపర్యలు చేయలేనిచో కేవలం శివనామ సంకీర్తనయే వారి సాయుధ్య సాధనం. సనకాది మహర్షులు ఈ సందర్భంలో ఒక పురాతనము పుణ్యప్రదమైన కథను ఉదాహరిస్తారు. చోళరాజేంద్ర కోశ వృద్ధికారకుడు జనపదుడు అనే మహాత్ముడు శివాలయములు అనే దిక్కులను తన యశస్సుచే అలంకరించిన వాడే విరాజిల్లాడు. అక్కడ కవేర కన్యక కావేరీ నది తన పయస్సుతో పిల్లను పోషించినట్లు అక్కడి వృక్షములను నానాపత్ర ఫల పుష్ప సహితములుగా వర్ధలు చేస్తుంది. మేఘముల నుండి వర్ష రూపంలో జాలువారిన అమృతోపమ నీటిధారలు కదలి పత్రాంతర్గతాలై కర్పూరకేళి ఫలవృక్షాలుగా ఆవిర్భవిస్తాయి. అక్కడి పోక చెట్ల పూగుత్తుల సువాసన చేత, అందులోని మధువు చేత మత్తెక్కిన తేనెటీగలు కైపుతో చేసే ఝుంకారాలు శుభగనాద సంగీత ఝురలే దిక్కులను నినదిస్తాయి. దిగుడు బావులలో హంసలు పడుకొని కడవలతో వచ్చిన కాంతామణులతో సరసల్లాపాలు ఆడతాయి. ఎర్రటి మామిడి చిగుళ్ళను తిని కోయిలలు కంఠం సవరించుకుంటుంటే ప్రేయసీ ప్రియులకు గిలిగింతలు నలుగుతాయి. అక్కడి కాంతలు పద్మినీజాతి స్త్రీలు ఒకటి చేత వారి కుంతలాలు పద్మగంధిలమై పోక చెట్లపైని తుమ్మెదలను తమ వద్దకు ఆకర్షిస్తాయి. అటువంటి ఆ దేశమున పుండరీకపురానికి సమీపంలో మంగళం అను పేరు గల ఊరు ఉంది. సర్వమంగళాదేవి అయిన శ్రీమద్ రాజరాజేశ్వరీదేవి అక్కడ వేయించేసి భక్తుల సేవలు అందుకుంటూ ఉంది. అక్కడ గోనాథుడు అనే గొల్లవాడు తన కులక్రమానుగతంగా వచ్చిన
గో సంరక్షణాన్ని చేసుకునేవాడు. అతడు బాల్యం నుండి జితేంద్రియుడై సుజ్ఞాని అయి గోవులను కాచుకుంటూ తద్వారా వచ్చే ధర్మబద్ధమైన కొద్దిపాటి సంపాదన నుంచి సద్బ్రాహ్మణులకు పాలు, పెరుగు, నెయ్యి సమకూర్చేవాడు. అతడు గోవులను కన్నబిడ్డల వలె ప్రేమించి సాకేవాడు. వాటిని ఊరికి దూరంగా ఉన్న కొండ కోణంలోకి తోలుకొని వెళ్ళి అక్కడ జలపాతాల్లో, సెలయేళ్లలో స్నానం చేయించి స్వేచ్ఛగా విహరింపజేస్తూ కొండవాళ్ళలో ఉన్న ఎత్తైన చెట్ల మొదళ్లలోని పచ్చిగలలో మేపేవాడు. కొండరటి పళ్ళు తినిపించేవాడు. వాటిని ముద్దుపేలతో పిలిచి ముచ్చట్లాడి మురిసిపోయేవాడు. అవి తనివి తీరా తమ గరుకు నాలుగుతో అతని శరీరాన్ని ఎర్రబడేదాకా నాకి తమ ప్రేమను ప్రకటించేవి. వాటితోడిదే లోకం అతనికి. ఇతరమైన శివుడు తెలియదు. శివానందం గురించి వినలేదు. ఆ కపటం లేని, నోరు లేని నిస్వార్థ జీవులు, పరోపకారానికే జీవించే ఆ ఆవులే అతని సర్వస్వం. ఒకనాడు అతను ఎప్పటిలాగే అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ భృగువంశానికి చెందిన ఒక మహర్షి తపోనిష్టలో దర్శనం ఇవ్వగా గోనాథుడు తానే లేగదూడైపోయినాడు. మహర్షి గోమాత కామధేనులాగా కనిపించారు. ఆయన కాళ్లను తన అమాయక ప్రేమపాశంతో చుట్టేశాడు. తన తలను ఆ దివ్యపద పద్మాలపై ఉంచి ఏదో ఏదో అన్నాడు. మహర్షికి అర్థమైంది. అనుగ్రహాన్ని వర్షించాలని ఆ సంకల్పించాడు. సర్వోత్కృష్టమైన దివ్యశ్రీ మహాపంచాశ్రీ మంత్రరాజమును తన ఆత్మను ప్రేమ మీర అతను ఉపదేశించాడు. గోనాథుడు పొలగించిపోయినాడు. సుస్థిరమైన బుద్ధితో ఆ మంత్రాన్ని ప్రతిదినం 32,000 సార్లు జపించసాగాడు. క్రమేపీ మంత్రజప తాదాత్మ్యంతో సంఖ్యను కూడా మర్చిపోయి మంత్రం తోడుగా అతని లోకమైంది. ఒక స్థాయిలో మంత్రజపం అతనిలో అప్రయత్నంగా సాగగా అట్టి అజపకు తాను సాక్షియే కూర్చున్నాడు. మంత్రము పుట్టు చోటుగని తాను మంత్రమును సాక్షివుచో మంత్ర తంత్రంబులన్నీ క్షణములో మాయమో శివశంకర. అతడు అలా సర్వకాల సర్వావస్థల్లో చేసిన ఆ మంత్రజపం అతనిని మహామహిమాన్వితునిగా తీర్చిదిద్దింది. అతని హృదయంలో ఇప్పుడు స్వచ్ఛమైన శివప్రేమరసం ఊరసాగింది. దానితో అతనికి అంతా శంభుమయం, ఈ జగమంతా శంభుమయం అయింది. శివ, శంకర, హర, అభయంకర, భవ, గౌరీవల్లభ, నీలకంఠ, ముక్కంటి, కాలకాల, కామారి, శరణు శరణు, మహాదేవ రక్షింపవ, ఇలా ఊరికే అతనిలోంచి అహేతుక ప్రార్థన పొంగి పొరలేదు. ఈ పొంగులో అతడు సర్వం మరిచేవాడు. మంత్రాన్ని ఇచ్చిన గురువును తప్ప. అతని మంత్రజపం, గురుభక్తి, శివప్రేమలకు ముగ్ధుడైన శివుడు అతని పట్ల అత్యంత ప్రసన్నుడైనాడు. శివుని చేత ప్రేరేపింపబడిన సరస్వతీదేవి అతనికి ఒక తెల్లవారుజామున స్వప్న సాక్షాత్కారమిచ్చి ఒక వేణువును అనుగ్రహించింది. అతడు దిగ్గున లేచి ఆ మురళిని చూసి ముచ్చటపడిపోయినాడు. గోనాథుడు ఆ వేణుని కళ్ళకద్దుకొని ముందుగా దానిపై పంచాక్షరి మంత్రరాజ్యమును ఆలపించాడు. అద్భుతంగా వెలువడింది. ఆ విధంగా పవిత్రీకరించబడిన ఆ వేణువు మోటిరంధ్రంపై తన పెదిమను ఉంచి మిగిలిన సప్తరంధ్రాలపై వేళ్లు ఉంచి మార్చి విన్యసిస్తూ ఉండగా సరస్వతి కటాక్షం చేత అతనికి సప్తస్వరాన్వితమైన సంగీత శాస్త్రం అవగతమవగా దాన్ని ప్రసక్తం చేయసాగాడు. త్వరలోనే అతడు మహేశ్వర ప్రీతికరమైన పంచాక్షరిని రాగనిబద్ధం చేసి ఆలపించాడు. అతడి మురళీనాదం పంచాక్షరి ప్రపూతమై హృదయంగా ఉండి గోగణమంతా పరవశించిపోయింది. స్థావర జంగమాత్మకమైన సమస్త విశ్వం భావావేశంతో వివశమైపోయింది. చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగినాయి. సెలయేళ్లలో ఏదో కొత్త పొంగు, సరస్సులో ఓ కొత్త నిండుదనం, జలపాతాల్లో ఓ కొత్త ఇంద్రధనస్సు. పక్షులు కాసేపు గొంతు కలిపి వంతపాడి తర్వాత మతిపోయినట్లుగా మౌనం వహించినాయి. పగన్విడిన నాగుపాములు
పడగలను ఉప్పి విన్నాయి. ప్రకృతిని ఒక ఊపు ఊపినట్లు అయింది. ఇక ఈ నాదోపాసన అతని దినచర్యగా మారింది. ఇలాగే అతడు ఒక ప్రాతకాలాన గోవులను తోలుకొని అడవిలో లోయ నుంచి లోయగా సంచరిస్తూ వాటిని ప్రేమతో మేపుతూ నీళ్లు తాగిస్తూ మధ్యాహ్నం వేళకు వాటిని ఒక పెద్ద మైదానంలో విశ్రమింపజేశాడు. అక్కడ పడి ఉన్న నెమలి పింఛాన్ని తలపై అలంకరించుకొని తన నల్లని కంబళిని నడుము చుట్టుకొని ఒక మహోన్నతమైన సురపన చెట్టు వీపును ఆంచి కాళ్ళు చాచుకొని పాదాలతో నేలపై తాళం వేస్తూ తన దైవదత్తమైన వేణువును మొరలో జాగ్రత్తగా తీసి కళ్ళకద్దుకున్నాడు. శృతారంగా పెదిమరుగాంచి ఊదుతూ దాని సప్తరంధ్రాల గుండా షడ్జమము, వృషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అనే సప్తస్వరాన్ని పలికిస్తూ మరల 3 సంధ్రముల్లోంచి పంచమస్వరాన్ని శ్రావ్యంగా గానానుతం చేస్తూ మధ్యమ స్థాయిలో జగత్తును పరవశింపజేశాడు. గానలోలుడైన పరమేశ్వరుడు తన ఎదుటనే ఉన్నట్లు భావిస్తూ ఆయనను సుప్రీతిని చేయి పంచాక్షరిని తన వేణుగానామృత ఝరీ తరంగములలో ఉప్పొంగిస్తూ అతి మనోహరమైన స్వరాలాప విన్యాసముతో గంధర్వగానమును శ్రవణగోచరం చేయసాగాడు. ఇంతలో అత్యంత సమున్నతమైన తారాసాగి చేరి దానిని అవలంబితంగాను అద్భుతముగాను ఒప్పించగా ఎదిగిన దొరుడితో కూడి పాలు లేని గోవులు ఒంటి ఈత ఈని మరల నెరల నిండి ఉన్న చూడి ఆవుల సైతం చనుకట్ల నుంచి పాలు ధారాపాతంగా వర్షింపసాగినాయి. చరాచర జగత్తు అంతా లాగరంజితమై అండగ క్షీరములను కురియసాగింది. ఈ అద్భుత విన్యాసాన్ని వీక్షించడానికి దేవతలు ఆకాశాన్ని కప్పివేశారు. ఈ అడవిలోని సహజ పరస్పర వైరం ఉన్న పులులు, లేళ్లు, సింహములు, ఏనుగులు, ముంగిసులు, పాములు తమ ద్వేషాన్ని మరిచినవి ఒక్కచోట గుమ్ముగూడాయి తమకంతో. అతడు ఆ విధంగా సప్తవిధ స్వరయోగములను తెంపు లేకుండగా స్థాయిగా హెచ్చుతగ్గులు లేకుండగా మేళంబు చేస్తుండగా ఆ స్వరమాధురి మంజులత పరమేశ్వరుని కపర్ధం నుంచి నిర్గమించిన గంగా ప్రవాహం వల్లే ఉండి ఆ బ్రహ్మకీటక పర్యంతం సమస్తాన్ని విషం కావించి స్వవశం చేసుకుంది. చివరకు చిదంబర దివ్య సభాంగణంలో నాట్యం చేస్తున్న నటరాజు హృదయాంబరమును ఆ నాదం శృతిమెత్తగా తాకగా ఆ కనక సభాపతియే అట్టి గానమాధుర్యానికి ఆశ్రయపోయినాడు. అంతా ఆ నట చక్రవర్తి ఆనందతుందుల హృదయారవిందుడై శివకామసుందరి సహితంగా అక్కడ ఆవిర్భవించి అతని ముక్తిని ప్రసాదించి ఉపనిషత్తులచే శృతింపబడు పాదములు గల ఆ దేవదేవుడు తిరిగి నాట్యమును కొనసాగింప తన సభకు వేంచేశాడు.